ప్రస్తుతం మనం భువనగిరి పట్టణంలోని స్వర్ణకారుల కాలనీలో ఉన్నాం మనము. సో ఇక్కడ దాదాపుగా వందలాది మంది స్వర్ణకారులు ఉన్నారు ఇక్కడ. సో మనం రీసెంట్గా పేపర్లో చూసినాం, బంగారం ధర బాగా పెరగడం వల్ల స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక వృత్తిని కోల్పోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని చెప్పి పేపర్లో చూసినాం మనం. సో వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది, ఈ బంగారం రేటు బాగా పెరగడం వల్ల వాళ్ళకి ఉపాధి ఏ విధంగా ఉందనేది వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? నా పేరు తంగెలపల్లి శ్రీనివాసాచారి, భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిని. ప్రాపర్ మీద భువనగిరేనా? నాది భువనగిరే. నేను భువనగిరి పట్టణంలో దాదాపు 35 సంవత్సరాల నుంచి స్వర్ణకార వృత్తి చేస్తున్నాను. సో నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు బంగారం రేటు బాగా పెరిగింది కదా, ఈ బంగారం ధర పెరగడం వల్ల అంటే స్వర్ణకారుల వృత్తుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయా? బంగారం ధరలు పెరగడం వల్ల స్వర్ణకారులు అనేక రకాలమైన ఇబ్బందులు పడుతున్నారు. గతంలో లక్షలోపు 30-40 వేల రూపాయలు ఉన్నప్పుడు స్వర్ణకారులు అందరికీ చేతినిడ పని ఉండేది. ఇప్పుడు బంగారం ఎక్కువ మధ్యతరగతి మామూలు వాళ్ళు ఎక్కువ బంగారం ఇష్టపడతారు. ఈ అధిక ధరలు బంగారం పెరగడంతో వాళ్ళు ఇంత ధరలు పెట్టి బంగారాలు కొని వస్తువులు చేయించుకోవడం వీలుగాక స్వర్ణకారులు చేతి గుర్తులపై ఆధారపడ్డ వాళ్ళకు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పోషించలేక మడిగల కిరాయిలు ఇవన్నీ కట్టలేక ఆర్థిక ఇబ్బందులతోటి వేరే వృత్తుల వైపు వాళ్ళు మరలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు కుటుంబ పోషణ భారమై అనేక సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి గవర్నమెంట్ నుంచి కొంత ఆర్థిక సాయం సబ్సిడీతోటి రుణాలు అయితే ఇచ్చినట్టయితే స్వర్ణకారులకు కొద్దిగా ఆర్థికంగా వాళ్ళకు ఎదిగి కార్పొరేట్ వ్యవస్థలతోటి పోటీగా వీళ్ళు కూడా దుకాణాలు నడిపించుకొని వాటికి పోటీగా నిలదొక్కునే అవకాశం కలుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రస్తుతం ధర ఎంత ఉంది బంగారంది? ప్రస్తుతం దాదాపు 1,60,000 రూపాయల ధరకు చేరుతుంది. ఇంతకుముందు ఎంత ఉండే? ఇంతకుముందు 3 సంవత్సరాల కింద అయితే 30-40 వేలు 50 వేల వరకు ఉండేది. అంతకంటే అది 3 ఇంతలకు పైకి వచ్చింది ధర. వ్యాపారం అప్పుడు బాగుండదు, ఇప్పుడు బాగుందా? అప్పుడే కదా బంగారం ధర తక్కువ ఉన్నప్పుడే మామూలు మధ్యతరగతి వాళ్ళు బంగారం ఎక్కువ కొనుగోలు చేసినప్పుడే కదా, ఆర్నమెంట్స్ ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడే కదా స్వర్ణకారుల చేతిన పని ఉండేది. ఈ ధరలతోటి బంగారం ఎవరు కొనకపోయేసరికి ఎవరు ఆర్డర్లు కొత్త ఆర్డర్లు రాక పని లేక మా స్వర్ణకారులు చాలా చితికిపోయి అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పనులు లేక వివిధ వృత్తుల వైపు వేరే వృత్తుల వైపు దినసరి కూలి పనులకు పోతున్నారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం బంగారం ధర పెరగడమేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? బంగారం ఈ పరిస్థితి రావడానికి బంగారం ధరలు పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు వాళ్ళు అనేక రకాలైనటువంటి వస్తువులు వాళ్ళు పెట్టుబడులు పెట్టి చేయడం వల్ల, తర్వాత పెట్టుబడిదారులు అనేక కార్పొరేట్ వ్యవస్థలు కూడా వచ్చి వాళ్ళు అధిక పెట్టుబడులతోటి జ్యువెలరీ షాపులు నడిపించడం వల్ల గిరాకోళ్ళు ఏమంటారు, ఇప్పుడు మీకు వస్తువులు ఇచ్చి మేము వెయిట్ చేసే కంటే ఆడ రెడీ ఉన్నది కొనుక్కొచ్చుకుంటాం అనే ధోరణి చాలా పబ్లిక్లో పెరిగిపోతుంది. ఆ ధోరణి వల్ల కూడా స్వర్ణకారులకు చేతి వృత్తులు పని లేకుండా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఏం పేరు మీ పేరు? నా పేరు సంతోష్ అండి. నేను గత 25 సంవత్సరాల నుంచి స్వర్ణకార వృత్తి చేసుకుంటున్నా. ఇదే దుకాణంలో ఇక్కడే నడుస్తుంది. అయితే గతంలో ఎట్లుండే అంటే మా వృత్తి గిరాకోళ్ళు వచ్చి ఆర్డర్ ఇచ్చి వస్తువులు చేయించుకునేటోళ్ళు. అయితే ఈరోజు ఏమైందంటే ఈ రేట్లు ఒకటి ఎక్కువ తక్కువ వేయడం వల్ల అయితే మెయిన్ సమస్య ఎట్లా వచ్చిందంటే, మాకు ఫస్ట్ 25 సంవత్సరాల కింద మాకు ఇంత ఆర్డర్లు వస్తుంటుండే. ఒక గిరాకీ నుంచి ఒక గిరాకీ కమ్యూనికేషన్ వల్ల గిరాకులు వస్తుంటే వసూలు చేయించుండే. మేము నాణ్యమైన వసూలు చేసి ఇచ్చడం వల్ల అరే పలానా సంతోష్ దగ్గర పోతే ఒక వస్తువు మంచిగా చేసి ఇచ్చిండు అనే ఉద్దేశంతో వేరే గిరాకుల్లోకి చెప్పడం వల్ల అట్లా గిరాకులు వస్తుండే. కాలక్రమేణా ఏమైంది, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారస్తులు వాళ్ళు ఎట్లా పాన్ బ్రోకర్ పేరుతో లైసెన్సులు తీసుకొని ఈ జ్యువెలరీ షాప్ పెట్టుకొని రెడీమేడ్ ఆభరణాలు అమ్మడం స్టార్ట్ చేసారు. సరే, వాళ్ళు అమ్మిరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. మా వృత్తి పని మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము మంచి నాణ్యమైన వస్తువులు చేసి ఇచ్చడం వల్ల మా గిరాకీ ఎంతో వస్తుండడం వల్ల మాకు పూట గడుస్తుంది, కాలం వెళ్తున్నది. అయితే ఆ రెడీమేడ్ వ్యవస్థ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు రెడీమేడ్ డిస్ప్లే పెట్టుకొని అమ్ముకోవడమే కాకుండా స్వర్ణకారుల దగ్గర చేయించుకుంటాం ఆభరణాలు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అరే స్వర్ణకారులు కాదే మేమే ఆర్డర్ ఇస్తే మేమే చేపిస్తాం, పనులు ఉన్నారు మా దగ్గర అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే
మేం చేసే పనులను కూడా వాళ్ళు ఆర్డర్ తీసుకొని హైదరాబాదు అక్కడ పోయి పెద్ద పెద్ద షాపులల్లో కొనుక్కొచ్చి ఇస్తుర్రు. దీనివల్ల నష్టం ఏంటి జరుగుతుంది? మాకు పని పోతుంది, మళ్ళీ గిరాకోళ్ళకు కూడా నాణ్యమైన వస్తువులు దొరుకుతలేవు. వాళ్ళు ఏం చేస్తారు, మేము చేసే వస్తువులకు రెస్పాన్సిబిలిటీస్ మేము మా నాన్న చేసిండు, మా తాత చేసిండు, మేము చేసినాం వృత్తి, మేము ఏ విధంగా చేసినాం అనేది మా కస్టమర్ టు కస్టమర్ వచ్చారు. ఈ రెడీమేడ్ వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే ఒక వస్తువు రెడీమేడ్ తీసుకొస్తారు, దాంట్లో ఇంత దొడ్డు రాళ్ళు పెడతారు, గిరాకీని మోసం చేస్తారు. ఆ గిరాకీ కూడా ఎట్లా అయిపోయిందంటే ఈ ధరలు హెచ్చు దగ్గర ఉండడం వల్ల తీరా దగ్గరకు వచ్చేవారు దాకా బంగారం పెరిగేసరికి కొందామా వద్దా పైసలు అడ్జస్ట్మెంట్ అయితే కావాలని చూసుకొని తీరా టైం వచ్చినాక ఏం చేస్తారంటే అవసరాల దగ్గర పోతే ఇంత జల్దీ చేస్తారో చేయరో అని చెప్పేసి అక్కడ పోయి తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఒక ఇబ్బంది అవుతుంది. మళ్ళా మా వృత్తి మీద ఏమైందంటే మాకు ఈ ప్రభుత్వం నుంచి కొంచెం అవగాహన కల్పించి కొత్త మిషనరీ టెక్నాలజీకి సంబంధించిన ఏమన్నా మాకు కల్పిస్తే ప్రభుత్వం కూడా మేము కూడా దాంట్లో నైపుణ్యం తెలుసుకొని చేస్తాం. మాకు ప్రభుత్వం నుంచి స్కీమ్లు ఏమొస్తాయో దేవుడెరుగు, కానీ మాకు చేయాల్సిన సహాయం మేము ఒకటే దేవుడు కోరుకుంటాం. ఆ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా సరే మాకు మన వృత్తికి సంబంధించిన నైపుణ్యాలకు సంబంధించిన కొత్త మిషన్లు ఇవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏమైతే అవగాహన కల్పిస్తే మేము మా వృత్తిని రాణించగలుగుతామని మేము అనుకుంటాం. ఈరోజు మా వృత్తి ఎట్లా దాపురిచ్చిందంటే మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే వృత్తి చేసిన పిల్లనిచ్చేటోడే కరువైపోయాడు. అంత దీన పరిస్థితి ఉందండి మా దగ్గర. ఈరోజు పరిస్థితులు చెప్పుకుంటట్లేదు. తింటందుకు తిండికి పేరుకు అవసరము అన్నట్టు అయిపోయింది, కానీ మా కులం అంతరించిపోయే స్టేజ్కి వచ్చింది. చెప్పేయాలంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి మాకు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం అందట్లేదా? ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు మా కులానికి ఎలాంటి సహకారం అందలేదు. కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా ఒక విశ్వకర్మ యోజన పథకం కింద లక్ష రూపాయలు కొంచెం సాయం చేసింది. అయితే కొందరికి వచ్చినాయి. ఆ ₹1,00,000 సాయం చేస్తే మాకు దేనికి ఉపయోగపడతాయండి? ఒక మిషన్ రాదు, ఒక అద్దతులం బంగారం రాదు. ఈ రేస్లో చూస్తే అద్దతులం బంగారం రావట్లేదు. ఏం పెట్టుబడి పెట్టి చేస్తాం? ఆ కార్పొరేట్ వ్యవస్థలలోనేమో కోట్ల డబ్బులు పెట్టి వాళ్ళు విపరీతంగా చేస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఒక కనీసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కనీసం వారిని కట్టడి చేశారే. మా తెలంగాణ రాష్ట్రంలో మా స్వర్ణకారులు ఉన్నారు, వీళ్ళకి ఏదైనా ఉపాధి కలపాలంటే వీళ్ళ వృత్తి వీళ్ళని చేసుకొని ఇద్దామన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఎందుకు రావట్లేదో, ఆ దేవుడు ఎందుకు వాళ్ళకు ఆ అవగాహన కల్పిస్తలేడో మాకు అర్థమవుతలేదండి. ఆ మార్వాడి వ్యవస్థ వచ్చింది. ఆ మార్వాడి వ్యవస్థలలో కనీసం పుస్తమెటలు చేయించుకునే పరిస్థితులలో మా దగ్గర రాకుండా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు ఏందో మళ్ళీ అర్థమవుతలేదు. ఈ ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెడితే మేము బిచ్చం అడుగుతలేం, ప్రభుత్వం దగ్గర దానం అడుగుతలేం, ధర్మం అడుగుతలేం. మాకు కావాల్సింది ఒకటి, మేము వృత్తి చేసుకుంటాం, కష్టపడతాం. మా కష్టానికి మాకు వాళ్ళు కాళ్ళ కట్టెలు పెడుతున్నారు, గిరాకీ రాకుండా చేస్తున్నారు వాళ్ళు. అదన్నా కొంచెం అరికడితే చాలా సంతోషిస్తాం. మా ప్రభుత్వానికి శతకోటి దండాలు పెడతాం మేము. ఏం పేరు మీ పేరు? నా పేరు దేవేంద్రాచారి. ఎక్కడ మీ ప్రాపర్? భువనగిరి. లోకలే. ఓకే. బంగారం రేట్ ఎంత ఉంది ఇప్పుడు? 1,60,000 ఉంది ఇప్పుడు. ఇంతకుముందు ఎంత ఉండే? మామూలుగా అంటే 1,80,000 ఉండే ఒక 4 నెలల కింద. అంతకుముందు 30,000 ఉండే, 40,000 ఉండే. ఇతర రేటు పెరగడం జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బంగారం రేటు బాగా పెరిగింది కదా, దీని అంటే రేటు బాగా పెరగడం వల్ల ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళపైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎట్లా? రేటు పెరగడంతో మామూలు కస్టమర్లు బంగారం కొనలేకపోతున్నారు. 30,000-40,000 ఉన్నప్పుడు బాగా విపరీతమైన పని వర్క్ ఉండే, మాకు కూడా మంచిగా నడిచేది, జీవనోపాధి మంచిగా సాఫీగా జరుపుకునే వాళ్ళం. ఇప్పుడు ఏ మాత్రం ₹1,00,000 దాటిందో కస్టమర్ ఇబ్బందుల వల్లే ఇప్పుడు కస్టమర్ కూడా బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడి మాకు కూడా వృత్తి చాలా దెబ్బతిన్నది బంగారం పెరగడంతో. వ్యాపారం ఇంతకుముందు బాగుండేది, ఇప్పుడు బాగుందా? ఇదివరకే బాగున్నది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది మొత్తం. అంటే దీనికి మెయిన్ కారణం బంగారం పెరగడమేనా, రేటు పెరగడమేనా? రేటు పెరగడం ఒకటి, ఇంకోటి జ్యువెలరీ వ్యవస్థ ఒకటి ఉన్నది. మా దగ్గర తయారయ్యే వస్తువులు ప్రతి ఒక్కరు కూడా రెడీమేడ్ షాపులో జీరో మాల్ తీసుకొచ్చి అమ్మడం జరుగుతున్నది. కస్టమర్ టైంకి డబ్బులు రాక జ్యువెలరీ షాపులలో కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. దానివల్ల కూడా మాకు కూడా జ్యువెలరీ షాప్తోని మా వృత్తిరీత్యా దెబ్బతిన్నది. దాంతో కూడా స్వర్ణకారులు చాలా జీవనోపాధి కోల్పోవడం జరుగుతున్నది. ఇక్కడ భార్య పిల్లల్ని పోషించలేక కూడా ఎన్నో ఆత్మహత్యలు చాలా జరిగినాయి. ఈ మధ్య చాలా జరిగినాయి, చెప్పుకోలేని పరిస్థితి రాదు. మేము కూడా భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘ గౌరవ అధ్యక్షుని చేశాను. అన్ని కూడా వెళ్ళాము. కొన్ని పోలీసు వ్యవస్థతో కూడా చాలా ఇప్పుడు రేటు పెరిగి కూడా పోలీసు వ్యవస్థను చాలా ఇబ్బందుల పాలవుతాను. మేము కూడా ఎవరో దొంగ రేటు పెరగడం వలన
ఒకళ్ళు దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ పోతే పలానా బజార్కి వచ్చి పలానా ఆ దొంగ మామూలుగా షాపు మంచి షోపుటప్ చూసి వాళ్ళ పేరు చెప్తే కూడా డైరెక్ట్ పట్టుకోవడం జరుగుతుంది. దాంతో కూడా పోలీసుల వ్యవస్థతో కూడా మేము చాలా ఇబ్బందుల పాలైనాం. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ పోయినాం. మామూలు కూడా అంత ఇంత కట్టి మన స్వర్ణకారుని తీసుకురావడం కూడా జరిగింది అనమాట. ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ వృత్తికి వస్తుంటారు కదా, అంటే వలస వస్తుంటారు కదా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా? వలస అంటే మా వల్ల జ్యువెలర్ షాప్ వల్ల వేరే జ్యువెలరీ షాప్ వాళ్ళు జ్యువెలర్ షాప్ వచ్చి ఇక్కడ వచ్చి మామూలుగా మానవుడి వ్యవస్థ పెట్టుకొని వాళ్ళు మెల్లమెల్లగా స్థిరత్వంగా ఉండి జ్యువెలర్ షాప్ పెట్టి కూడా మా వ్యవస్థకు చాలా కుంటుపడి దెబ్బతింటుంది. వాళ్ళు రావడం వల్ల మీకు ఎట్లా ఇబ్బంది ఉంటుంది? ఇబ్బంది అంటే ప్రతి ఒక్కటి మేము చేసే వస్తువు ప్రతి ఒక్క అమ్ముతున్నారు వాళ్ళు రెడీగా. అంటే మీరు తయారు చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ తయారు చేసిన వస్తువు రెడీమేడ్ వ్యవస్థతో రెడీమేడ్ 0 మాలు 60% 50% తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది అనమాట. దాంతో గిరాకులు వాళ్ళకి తెలియ కూడా వాళ్ళు జ్యువెలరీ షాపులు కొనుక్కోవడం జరుగుతుంది. దాంతో మా వ్యవస్థ దెబ్బతింటుంది. దాంతో కూడా మరి చాలా మంది స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటారు కదా, ప్రభుత్వం ఆదుకుంటుంది వాళ్ళని? ప్రభుత్వం అడిగినాము, కొన్ని రకాల వస్తుందని మొత్తం పూర్తిగా మాకైతే మాకు వాళ్ళతో మాకైతే పెద్ద ప్రభుత్వంతో పెద్ద ఏం లేదండి. పిఎం విశ్వకర్మది కూడా మేము పెట్టాము. దానిలో కొన్ని లోన్ ఇస్తున్నారు. కొందరికి వచ్చినాయి ₹1,00,000. ఫస్ట్ కిస్తీ కూడా ₹1,00,000 రావడం జరిగింది. ఇంకా రెండో కిస్తీ కూడా రావడం జరిగింది. కొన్ని పన్నుముట్లు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. కొందరికి ఏందో 5% రావడం జరిగింది. మొత్తానికి 100% మాత్రం ఇవ్వలేదు. పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద కూడా. నా పేరు తంగలపల్లి గిరిధరాచారి, కంసాల గుర్తి, గోల్డ్ స్మిత్. మిషన్ పని చేయరా? సౌండ్ వస్తుంది. ఏం పని చేస్తారు మీరు? నేను బంగారం పని చేస్తాను. ఫుల్ టైం ఇదేనా? ఫుల్ టైం ఇది. ఎన్ని ఇయర్స్ వచ్చింది ఈ ఫీల్డ్ మీరు? 30 ఏళ్ళ సంది చేస్తాను. 30 years నుంచి ఇదే ఫీల్డ్ అవుతారు. ఇదే ఫీల్డ్. ఇప్పుడు ఎంత ఉంది రేటు, బంగారం రేటు? 1,62,000. ఎంత ఉండే అప్పుడు 4,000 మేము పని నేర్చుకున్న కానీ 4,000 నుంచి 4,500 నుంచి చూస్తున్నాం. బంగారం రేటు బాగా పెరిగింది కదా, దీనివల్ల మీ లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ పడ్డదా? ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి వృత్తి చేసుకుంటే వాళ్ళు కూడా ఈ వృత్తి దగ్గర రావాలంటే కూడా భయపడుతున్నారు. పిల్లలు రేపన్నాడు పిల్లలు కూడా ఈ వృత్తి తెరు రావాలంటే బంగారం రేటు పెరిగి వృత్తి నేర్చుకుంటే మన భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏంది పన్నులు నడుస్తాయా నడవయా ఏంది అనేది ఉన్నది. ఇది బంగారం రేటు పెరగడం వల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంటి అంటున్నారు? బంగారం రేటు పెరగడం వల్ల ఇప్పుడు మామూలు తీసుకోవాలంటే ఒక వ్యక్తి తీసుకోవాలంటే 1,60,000 తీసుకోవాలంటే మామూలు తీసుకోవాలంటే తీసుకోలేకపోతారు. అంతకుముందు 4,000 5,000 10,000 ఉన్నప్పుడు మామూలు తీసుకుంటానికి కూడా సాధ్యపడింది. ఇప్పుడు 1,60,000 అంటే ఉన్నోళ్ళే తీసుకుంటానికి ఇది సాధ్యం అవుతుంది. మామూలు తీసుకోవాలంటే సాధ్యపడటం లేదు కదా. దాంతో మాకు మామూలు అయినా వస్తారు, ఉన్నోళ్ళైనా వస్తారు. ఇప్పుడు వ్యవస్థలు జ్యువెలరీ షాప్ ఉన్నది, జ్యువెలరీ షాప్ ఉన్నోళ్ళు జ్యువెలరీ షాప్కే పోతారు. మరి లేని వాళ్ళు తీసుకోవాలని మామూలు వాళ్ళు ఉన్నది వస్తేనే మాకు షాపులు నడుస్తుంటాయి. ఇది ఆ జ్యువెలరీ షాప్కి ఇప్పుడు మీకు డిఫరెంట్ ఏంది అసలు? జ్యువెలరీ షాప్కి అంటే వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు పెట్టుబడి పెట్టి చేయించుకొని చేసి పెడుతురు కాబట్టి మా దగ్గర అంత పెట్టుబడి లేదు. ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తే మాకు లోన్లు కానీ ఇవన్నీ కానీ ఇస్తే మేము కూడా జ్యువెలరీ షాప్ పెట్టుకోవడానికి సాధ్యపడుతుంది. ఇప్పుడు చాలా మంది మార్వాడీస్ కానివ్వండి, వేరే వాళ్ళు రాజస్థాన్ నుంచి వేరే రాష్ట్రం నుంచి వస్తారు కదా, వాళ్ళ మీకు ఇబ్బందులు అవుతున్నా? చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు లక్షల పెట్టుబడి పెట్టి షోరూములు పెట్టి మా దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా రానియకుండా చేయడం. ఇప్పుడు వాళ్ళు పెట్టడం వల్ల మా దగ్గర రెడీగా దొరుకుతుంది. వాళ్ళ దగ్గర ఇది పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. మార్వాడి వ్యవస్థలో అక్కడ 60% 30% నమ్మకం లేకుండా ఇవన్నీ పెట్టి వాళ్ళు పబ్లిక్ని మోసం చేసుకుంటా ఈ జ్యువెలరీ షాపులు నడిపిస్తున్నారు. అట్లా కూడా పబ్లిక్ పోతుంది కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది. ఇది పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. మార్వాడి షాపులల్లో కూడా దొరకడి వస్తువులు నాణ్యతతో ఉండవు. అవి మేము ముఖ్యంగా అది పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. అదే కంసాలి హౌస్లోళ్ళ దగ్గర చేయించుకుంటే వృత్తి ఇవ్వాలి కదా, నువ్వు ఇవాళ చేయించినా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఒక హౌస్లో అయినా అనేది ఒక గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు రేపన్నాడు 20 ఏళ్ళకి వచ్చి కూడా హౌస్ లైన్ దగ్గర ఆ వస్తువు తీసుకొస్తే ఈ వస్తువు నేను చేసింది అని ఖచ్చితంగా చెప్తాడు. గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సబ్సిడీ రావట్లేదు. ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వాలు కూడా విశ్వకర్మల గురించి హౌస్ల గురించి ఏ సబ్సిడీ గురించి మాట్లాడడం వాటికే కానీ చేయడం వల్ల ఏది లేదు, పని చేయడం వల్ల లేదు, ఏది జరగడం లేదు. మీరేమన్నా ప్రభుత్వం డిమాండ్ చేస్తారా? ఖచ్చితంగా చేయాలి. మాకు ప్రభుత్వాలతోటి మిషనరీ వర్కులతోటి మాకు కూడా లోన్లు ఇప్పించి మాకు ఇవన్నీ వేస్తే మేము కూడా మాకు లోన్లు ఇప్పిస్తే మేము కూడా పెట్టుబడి పెట్టి షోరూమ్లు చేసుకుని పెట్టుబడి పెడితే మేము కూడా వాళ్ళతో దిగ్గట్టుగా సాధ్యపడుతుందని మాకు ఆలోచన. యావరేజ్గా మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అన్న మీది?
అంతకుముందు వచ్చే 20-30 వేల కూడా ఇప్పుడు కిరాయిలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. 10,000 15,000 అవి కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం తిండి తింటానికి కూడా పిల్లలను చదివించడానికి కూడా అవి కూడా వెళ్ళట్లేదు. అదే అందుకే ఇంత రేటు పడడం కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. మాకు లోన్లు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆదుకుంటే మేము కూడా ఏదైనా ముందు అడుగు వేయడానికి సాధ్యం అవుతుంది. ఏం పేరు మీ పేరు? నా పేరు శివప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను గోల్డ్ వర్కే చేశాను సార్. ఎన్ని డేస్ చేస్తున్నారు? నేను గత 20 సంవత్సరాలు చేస్తున్నాను. ఇప్పుడు ఎంత ఉంది బంగారం రేటు? ఇప్పుడు ఈ రోజు 1,58,600 ఉంది సార్ ప్రజెంట్ రేటు. దీనివల్ల మాకైతే పనులు చాలా తగ్గినాయి. రేటు హెచ్చుతగ్గుల వల్ల నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. గిరాకీ ఇచ్చేటప్పుడు ఒక రేటు ఉంటుంది, మేము చేసేటప్పుడు ఒక రేటు ఉంటుంది. దీనివల్ల నష్టాలు కూడా, లాభాలు పక్క పెడితే నష్టాలు ఎక్కువ వస్తున్నాయి మాకు దీనివల్ల అయితే. ఇప్పుడు ఇంతకుముందు వ్యాపారం బాగుండదు, ఇప్పుడు బాగుంది వ్యాపారం? ఇంతకుముందు కంటే ఒక సంవత్సరం కింద ఉండే మంచిగా, కానీ ఇప్పుడు ఈ రేటు హెచ్చుతగ్గుల వల్ల ఎక్కువ కావడం వల్ల వర్క్ అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే రేట్లు పెరగడం వల్ల మీ వ్యాపారానికి ఎందుకు అట్లా ఇబ్బందులు అవుతాయి? ఇప్పుడు ఎంత రేటు పెట్టి ఎవరు చెప్పిస్తారు సార్? ఒక తులం తీసుకుంటే వాళ్ళు 1/2 తులం తోటే క్లోజ్ చేస్తారు పైసలు లేక. అలా ఈ రేట్ ఎక్కువైపోయి చాలా భారంగా ఉంది. ఇప్పుడు జనరల్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అంటే మీలాంటి స్వర్ణకారులు ఇబ్బంది పడడానికి ప్రధాన కారణం రేట్లు పెరగడమేనా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? రేట్లు పెరగడం ఒకటి, కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థ ఒకటి, అట్లా దాంతో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మీ నాన్నగారు ఇదే పని చేసేదా? మా నాన్న కూడా ఇదే పని చేస్తారు. మీరు ఇదే పని చేస్తారు? మేము ఇదే పని చేస్తాం. పిల్లలు పని చేస్తారా మరి? పిల్లల్ని ఇవి మా బతుకులు ఇంత దుర్భరంగా ఉంటే మా పిల్లల్ని తీసా ఎలా దించాలి? అంటే ఇప్పుడు రాని నెక్స్ట్ మాకే మాతోనే లాస్ట్ అనిపిస్తుంది మాకైతే. నెక్స్ట్ జనరేషన్ దించి ఇంత దుర్భరమైన జీవితం వాళ్ళకైతే తీయలేం కదా. మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు ప్రభుత్వం నుంచి ఆశిస్తురా? ఖచ్చితంగా సాయం అయితే ఆదుకోవాలి ప్రభుత్వం. ఎలాంటి సాయం అంటున్నారు? ఏదో ఒక మన 50 years దాటిన వాళ్ళకు పింఛన్ అయినా సరే, లేదన్నా మాకు ఏదైనా వర్క్ ఫెసిలిటీస్ పెంచడానికి, మన కొత్త కొత్త డిజైన్స్ కి మన లోన్స్, మన మిషనరీకి లోన్స్ కానీ తరం అలాంటి పరంగా అయితే ఖచ్చితంగా సాయం కోరుకుంటాం ప్రభుత్వం. ఇప్పుడు చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కదా, రాజస్థాన్ నుంచి కావచ్చు, వేరే రాష్ట్రం నుంచి వస్తారు కదా, సో వాళ్ళ వల్ల మీ చేతి వృత్తులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? 100% వాళ్ళతోటే కదా సార్. మొత్తం ఈ పర్సంటేజ్ ఎక్కువ వాళ్ళతో ఫరక్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ షాప్ లో కొనుక్కొచ్చి అమ్ముతారు. మేము చేసేమో 92% పెడతాం. ఇంత వేస్టేజ్ మాకు ఇంత ఖర్చు అవుతుంది అంటే కూడా వాళ్ళు 60% ఉన్న ఐటమ్, మేము 92% ఉన్న ఐటమ్ కంపేర్ చేసుకుని అక్కడ తక్కువ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ ఇచ్చినా కూడా తీసుకొని వెళ్ళిపోతారు. అట్లా ఆ పరంగా కూడా చాలా ఇబ్బంది ఉంది. మారడి షాప్ లో ఎంత 60% ఉంటాయి. మేము 90% ఎంత గ్యారంటీ చేసినా కానీ అక్కడ రెడీ అవుపిస్తున్నాయి, అక్కడ ఐటమ్స్ రెడీ ఉంటాయి. ఇక్కడ మేము ఇచ్చి పోవాలంటే నమ్మకం ఉంటుంది, కొందరికి ఉంటుంది. తీసుకొని రెడీగా కొనుక్కుంటారు అంతే. ఏం పేరు అమ్మ నీ పేరు? మంజుల. ఎక్కడి నుంచి వచ్చినావు? ముఠకొండ. ఇక్కడ ఎందుకు వచ్చినావు? దేనికి వచ్చినావు? బంగారం కొనడానికి వచ్చిన. కొన్నావు మరి? కొన్నా కానీ నాకు 2 తులాలు మా బుజ్జి పెళ్ళికి అప్పు తెచ్చిన పెట్టిన. కొందామంటే అన్ని పైసలు రేట్ ఎక్కువై కొనలేకపోతున్నాం. ఏదో ఇక తులం పెట్టే కాడ పావులెత్తో ఎంతో పెట్టి బతలాడి రావనుకుంటున్నాం. పైసలు ఎక్కువైనాయి కాబట్టి మా సటి గరీబ్ వాళ్ళు కొనలేకపోతున్నారు. ఎంత ఉందమ్మా బంగారం రేటు ఇప్పుడు? 1,58,000 చిల్లర ఉంది ఆయన అన్నాడు ఆయన. ఇక దానికే మస్తు కష్టాలు పడుకుంటూ వచ్చినాం మేము. ఇక పావులు ఎత్తి పెట్టి బతలాడదామని చూస్తున్నాం మా వాళ్ళకి. తులం బంగారం కొనే పరిస్థితి లేదు ఇప్పుడు? లేదు. వాళ్ళు 1/2 తులం పెట్టిరు, నేను పావులు ఎత్తి పెట్టి బతలాడతాను. మరి వాళ్ళు ఇంకోటి అట్లా పెడితే ఏం చేస్తాం మరి? ఇంత రేటు పెరిగినాక ఏం చేయాలి? వాళ్ళు పెట్టినప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువైంది. మరి ఎన్ని లక్షలని పెట్టాలి మేము? చెప్పు. మాసంటి గరీబ్ వాళ్ళు పెళ్లిళ్ళు చేయాలి, అదలో బదలో తెచ్చి చుట్టాల కాడ చేస్తాము. ఇప్పుడు అలా పెట్టాలంటే మేము ఎట్లా పెట్టాలి ఇంత రేటు పెరిగితే? అందుకే పెట్టలేకపోతున్నాం సార్. మరి వాళ్ళు ఏమన్నా అనుకొని అట్లా చేద్దామని చూస్తున్నాం. ఏం పేరు నీ పేరు? లక్ష్మణ్చారి. ఏం పని చేస్తారు మీరు? నేను వెండి బంగారం పని చేస్తాను. ఇదే పని చేస్తున్నారా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 15 years అవుతుంది. ఇంతకు మీ నాన్న పని చేసేది? ఆయన ఒడ్డ పని కార్పొరేట్ వర్క్ చేసి. నెక్స్ట్ మీరు ఈ పని చేస్తున్నారు? మే పనిలోకి వచ్చాం. నెక్స్ట్ జనరేషన్ ఈ పనికి వచ్చే అవకాశం ఉందా? లేదు ఇప్పుడు. ఎందుకు అట్లా? జనరేషన్ వెయిట్ ధరలు పెరిగిపోయినాయి, పనులు తక్కువైనాయి కదా. ఇప్పుడు వెండి ఇంతకుముందు వెండి పని నడిచేది, బంగారం పని నడిచేది. ఎప్పుడైతే ధర పెరిగిన కానీ మొత్తం డౌన్ అయిపోయింది పని మొత్తం. బంగారం పని రేట్ ఎక్కువ అయిపోయింది, వెండి పని రేట్ ఎక్కువ అయిపోయింది కదా.
ఇప్పుడు అంత ఇంత వెండి పని వచ్చేది మెట్టలో గిట్లా చేసుకుంది పొత్తులో 25-30 రూపాయల వరకు భయపడుతుంది కస్టమర్. ఇప్పుడు ఎంత ఉంది బంగారం రేట్ ఎంత ఉంది? ఇది 1,50,000 చిల్లర అంటే 60 దాకా ఉంది, 1,60,000 ఉంది. అప్పుడు డౌన్ అవుతుంది మళ్ళీ. అది డౌన్ అయ్యే వరకు ఏంటంటే కొట్టలేరు బంగారం వల్ల. అది కరెక్ట్ మనకు ఒక దగ్గర ఆగిపోతుంది రేటు, ఇంకా పోతుంది. అది ఒక్కసారి పెరుగుతుంది దిగుతుంది వరకే పబ్లిక్ ఏదైనా కొంటుంది, దిగుతుందేమో పెరుగుతుందేమో ఆశతో వాళ్ళు అవుతారు. ఆయన కొంటలేరు, ధర లక్ష దాటిన కథ అయిపోయింది, బంగారం కొనడం బంద్ చేసి. వ్యాపారం మంచిగా నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది అప్పలేదు, మనకు దగ్గర 70% పడిపోయింది. అంటే వ్యాపారం డౌన్ కావడానికి ప్రధాన కారణం కేవలం రేట్లు పెరగడం. రేట్లు ఒకటి ఫస్ట్ ఆల్రెడీ జ్యువెలరీ షాపులు ఉండింది, దాని నుంచి కొంచెం దెబ్బ పడ్డది పని మాకు అవసరం అనేది. ఆ జ్యువెలరీ షాపులు చేయడానికి దెబ్బ పడి మళ్ళీ ప్లస్ ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకున్నా మాకు. ఇంకా అప్పుడే 50% పోయింది, ఈ జ్యువెలరీ షాప్లో చేయడానికి 50% పోయింది అవసరం పని. ఇప్పుడు ఈ ధర పెరిగే వరకు మొత్తం 90%. ఇది రెంట్, ఇది రేట్ ఎంత? 4,000 వస్తుంది. యావరేజ్ మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది మంత్లీ? ఇప్పుడు వస్తే మీకు 20,000 దాకా సంపాదిస్తారు. 20,000 5,000 రెంట్కే పోతాయి. ఇక 10,000 ఇంట్లో సంవత్సరం పిల్లలు స్కూల్ ఇబ్బందులు అవుతున్నాయి. ఇబ్బందులు నెలకు వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి కిరాయి వెళ్ళదు మాకు, సరే పని గిట్ట నడుస్తుంది. గవర్నమెంట్ సబ్సిడీ ఏమి ఇస్తారు కదా? ఏముంది గవర్నమెంట్ ఏం లేదు. మేము అప్పుడు విశ్వకర్మ ఒకటి యోజన ఇచ్చారు కానీ మాకు ఏమో ఫ్రీ ఇస్తలేరు, అది ఇట్లా కట్టించుకుంటారు డబ్బులు. మనం ఏమైనా హెల్ప్ చేసేది మన వర్క్ ఇప్పించేది ఉంటే మనం చేయనీకి ఉంటుంది. ఏమన్నా బతకలేకుండా వాళ్ళు ఏమైనా ఉపాధి చూపిస్తే వేరే ఉంటుంది, ఏం చూపిస్తున్నారు వాళ్ళకి. గవర్నమెంట్ ఏం పట్టించుకుంటారు, ఇల్లు ఇస్తలేరు, ఏమి ఇట్టా కానీ అంత ఉంది. ఇక మా అవసరాలు అంటే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు. మా ఆదాయం నుంచి ఎక్కడ మీది? భువనగిరి లోకల్. అంటే ఈ ఫీల్డ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు? 30 years నుంచి. బంగారం రేట్ ఎంత ఉందా ఇప్పుడు? ప్రజెంట్ 1,60,000 వరకు ఉంది. ఇంతకుముందు చాలా తక్కువ ఉండే, ఫస్ట్ ఈ మధ్యలో కొంచెం పెరిగింది రేటు. 1,80,000 వరకు వచ్చింది, 85 వరకు వచ్చింది. ఇప్పుడు వ్యాపారం చాలా డల్ ఉంది, రేటు పెరగడం వల్ల. చాలా అంటే చాలా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. రేటు పెరగడం వల్ల ఇబ్బందులు ఎందుకు వస్తాయి? అట్లా కొనే వాళ్ళు కొనట్లేరు కదా, చాలా తక్కువ కొంటున్నారు వాళ్ళు. ఉన్న వాళ్ళ వరకు జ్యువెలరీ పోతున్నారు అంతే. మామూలుగా నార్మల్ వ్యక్తులు అయితే కొనలేరు, లేబర్ టైప్లో కొనట్లేరు. చాలా ప్రాబ్లంగానే ఉన్నది మాకు వర్క్ వల్ల. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీ వ్యాపారం దెబ్బతినడానికి మీకు ఇబ్బందులు రావడానికి ప్రధాన కారణం కేవలం ధరలు పెరగడమేనా లేకుంటే ఇంకేనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ధరలు పెరగడము, మా దగ్గర ఇంకొకటి మారుడి వ్యవస్థ వచ్చింది. మారుడి వ్యవస్థ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. మా ప్రాన్ బ్రోకర్స్ అని పెట్టుకుంటున్నారు, జ్యువెలరీ వర్క్ చేస్తున్నారు. జ్యువెలరీ రావడం వల్ల మీకేంటి ఇబ్బంది? వర్క్ వెళ్ళిపోతుంది అక్కడ, ఇటు రావడం లేదు, అటు మొగ్గు చూపుతున్నారు. జ్యువెలరీ రెడీ ఐటమ్స్ ఉంటున్నాయి. మాకు కార్పొరేట్ వ్యవస్థ లేదు, గవర్నమెంట్ నుంచి ఏ ఆదాయం లేదు. మేము చేసుకోవడం వరకే ఉంది. చేసుకోవడం వరకే అంటే వర్క్ లేదు. రేటు పెరగడం వల్ల. సో రేట్ పెరగడం ఒకటి, రెండవది రెడీమేడ్ షాప్లో కార్పొరేట్ వ్యవస్థ వల్ల. దానివల్ల మాకు చాలా పని ఉంటుంది. యావరేజ్గా మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది నెలకు? యావరేజ్గా ఉంటే 30,000-40,000 నుంచి ఉంటాయి. వర్క్ని బట్టి ఉంటాయి. వర్క్ ఉంటే మంచిగా ఉంటాయి, వర్క్ లేకపోతే కష్టం. ఇది మీ ఓన్ అయింది? రెంట్ ఎంత ఉంటుంది? రెంట్ 7,000 to 10 వరకు వస్తుంది, కరెంట్ బిల్లు అన్ని కలిపి. ఏం పేరు మీ పేరు? నా పేరు రాము. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యాదగిరిగుట్ట నుంచి. దేనికి వచ్చినారు ఇక్కడికి? బంగారం తీసుకుందామని వచ్చినాను. తీసుకురా మరి? తీసుకుందామంటే ఇక్కడ రేటు ఘోరంగా ఉన్నది, కొనే పరిస్థితి లేదు. ఉన్న బంగారం వేరేది ఏమైనా ఐటమ్ తీసుకోవాలని వచ్చినాం, దానికి ఇట్లా పైసలు ఎక్కువ అవుతున్నాయి. అదే ఆలోచించి తీసుకోవాలని వద్దని ఆలోచిస్తున్నాం. అది తీసుకోలే మరి బంగారం? తీసుకోలే ఇంకా ఆలోచిస్తున్నాం. ఎట్లా తులం ఉంది బంగారం? తులం ఇప్పుడు 1,60,000 ఉన్నాయి. కొనలేదా మరి? ఇప్పుడు కొందామని వచ్చే కానీ కొనలేకపోతున్నాం. ఎట్లా మరి దీనికి పరిష్కారం ఎట్లా ఉంటుంది? పరిష్కారం ఏంటంటే ఇక ఆలోచించుకోవాలి. పరిష్కారం అంటే ఇక డబ్బుల రేట్లు అయిపోయినాయి, కొనలేని పరిస్థితి ఉంది. ఉన్న బంగారానికి ఇట్లా తీసుకుంటే ఇట్లా లేదు. ఇప్పుడు వాళ్ళు ఇట్లా ఆ రేటుకి మేము ఇయ్యాం. మేము ఉంటే మళ్ళీ కొత్త బంగారం చేయించుకుంటేనే మేము ఇస్తాం. చేసుకుంటేనే మాకు కూలి వెళ్తుంది. బంగారం తీసుకొస్తేనే మేము చేసిస్తామంటారు కానీ ఇది చేసిన బంగారం ఇట్లా వాళ్ళు తీసుకుంటలేరు. మేము ఇయ్యం, డబ్బులు ఇవ్వమంటారు. అది మాకు లేదు, గిట్టుబాటు కాదు, మేము ఇవ్వమంటారు. ఏమన్నా బంగారం తెచ్చిస్తే దాన్ని బట్టి మేము చేస్తాం. ఏ డిజైన్ ఆ డిజైన్ చేస్తాం. మాకు అట్లయితేనే పెట్టుబడి మాకు వస్తే వెళ్తుంది. మీరు ఇచ్చే పైసలతోటి మీ బంగారం ఇచ్చి మళ్ళీ 50 పైసలు పెట్టి మీకు వేరే రేట్ ఇవ్వాలంటే మా వాడదని కొన్నాం. మరి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు కొనలే. ఇప్పుడు మీ పేరు? తంగలపల్లి శ్రీనివాస్ గారు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్? ఎవరు ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి షాప్ జ్యువెలరీ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఎంత ఉంది గోల్డ్ రేటు, బంగారం రేటు? బంగారం రేటు 1,59,000 చిల్లర. ఇంతకుముందు 70,000-80,000 ఉండేది. ఒక
2 సంవత్సరాల క్రితం అయితే సంవత్సరం బ్యాక్లో అయితే 70,000 80,000 అట్లా 1,00,000 దాకా వచ్చింది. ఆ తర్వాత ఇక సామాన్య మానవుడు కొనలేని పరిస్థితిలో ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఒక 10 తులాలు ఒక కస్టమర్ మామూలుగా పెట్టాలన్నా కూడా దాదాపు 1,00,000 2 లక్షల దాకా వచ్చే అవకాశం ఉందని ఇదివరకు న్యూస్లో ఛానల్లో చెప్పారు. మరి ఆ విధంగా ఉంటే చాలా కష్టం. నాకు కూడా కులవృత్తి చేస్తానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాం. కనీసం ఒక ముక్కులో చెప్పడానికి కూడా కస్టమర్ రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము బతికే జీవన ఉపాధి కోల్పోతున్నాం. అదానికి చాలా వరకు ధరలు తగ్గాలని జనాలు కోరుకుంటారు. రేట్లు పెరగడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? మాకు పని దొరకదు కదా. రేట్లు పెరిగితే కస్టమర్లు కొంటారు, తగ్గితే కొంటారు. కొంటే ఎవరు కొనలేరు కదా, పెరిగితే మాత్రం ఎవరు కొనలేరు. సామాన్య మానవుడు మాత్రం అసలే కొనలేడు. రోజు కూలి చేసుకుంటే 500 రూపాయలు వచ్చేటి బంగారం కొనాలంటే కొనగలుగుతారా? కొనలేడు. అదే పరిస్థితి మాకు. మీ ఓన్ ఇది ఓన్ కిరాయి నెలకు 8,000 కిరాయి కట్టగలుగుతున్నాం. మీ యావరేజ్ ఇన్కమ్ ఎంత ఉంటుంది మంత్లీ? యావరేజ్ ఇన్కమ్ అంటే నాకు సైడ్ బిజినెస్ కొన్ని 5 అదొకటి ఉన్నది కాబట్టి మాకు దీని మీద పెద్దగా ఏముండదు. దీని మీద నేను కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెయ్య. కాకపోతే కుల వృత్తి ఉండాలి కానీ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఈ వృత్తిలో వస్తున్నారు మరి? వాళ్ళు ఎవరు మా పిల్లలు కూడా ఎవరు రారు. మేమే లాస్ట్ అనుకుంటున్నాం. మరి చేసే వాళ్ళకి కూడా కష్టం, ఇబ్బంది. పని దొరకక జ్యువెలర్స్ మరొకటి షాపులు ఎక్కువైపోయినాయి. జ్యువెలరీ వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థ చాలా గణనీయంగా మారింది. ఈ మార్కెట్లో ఏంటంటే పోటీదారు తత్వం ఎక్కువైపోయింది. మార్కెట్ రేట్లో పెట్టుబడులు మొత్తం గోల్డ్ మీద పెడుతుంటే దానివల్ల రేట్ కూడా ఎక్కువ. అంటే ఇప్పుడు ధరలు పెరగడం వల్లనే నష్టాలు వస్తున్నాయా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కారణాలు ఏం లేదు, ధరలు పెరుగుతున్న కారణాలు. ప్రభుత్వం మరి మీకేం సపోర్ట్ చేయట్లేదు? ఎలాంటి సపోర్ట్ లేదు. సబ్సిడీ కానీ సబ్సిడీ లోన్ ఈ మధ్యలో విశ్వకర్మ లోన్ అది పెట్టాడు. వాడు 1,00,000 రూపాయలు లోన్ ఇస్తే మా చేతులతో చేసుకుంటానికి కూడా సామాన్ కొట్టడానికి కూడా విశ్వకర్మ యోజన స్కీమ్ పెట్టింది ప్రధాని మోడీ. దానికి కూడా ఏమీ స్పందన లేదు. కాకపోతే ఇక్కడ పని నేర్పించారు, పని కిట్ కూడా ఇస్తా అన్నారు కానీ ఆ కిట్ కూడా ఇవ్వలేదు. విశ్వకర్మ యోజన ద్వారా కొంత ఫండ్ ఇస్తున్నట్టు కదా, అట్లా లేదా? ఒక లోన్ ఇచ్చారు, 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారు. దాంతోపాటు కిట్ చేతులతో కిట్ కూడా ఇస్తున్నారు. కిట్ ఇంతవరకు కూడా మాకు రాలేదు. 1,00,000 రూపాయలు అందరికి వచ్చినాయి? అందరు కొంత తీసుకున్న వాళ్ళకి వచ్చినాయి, కొందరికి వచ్చినాయి. అది మళ్ళీ కట్టాల్సి వస్తుంది. మళ్ళీ కంటిన్యూ కట్టాలి, ఒక 9 నెలలు కట్టాలని చెప్పిండాడు. బ్యాంక్ సబ్సిడీ కాదు, బ్యాంక్ టైప్ తోటి చేతుల వారికి అది కూడా తక్కువ వడ్డీ, 60 పైసల వడ్డీతోటి లోన్లు ఇచ్చారు. చాలా మంది తీసుకోలేదు. ఏం పేరు మీ పేరు? వెల్దుర్తి వేణుగోపాల్ నేను మాట్లాడుతున్నాను. నేను జిల్లా కోశాధికారిగా చేశాను ఇదివరకు. ఇప్పుడు ప్రజెంట్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. నేను ఇది మా బంగారం వృత్తి చేసుకుంటూ బ్రతుకుతాం మేము. మా 3 జనరేషన్ల నుంచి ఇది మా తాత, మా ఫాదర్, మా తర్వాత నేను. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఇప్పటివరకే మాతోనే వృత్తి ఇక్కడికే క్లోజ్ అయిపోతట్టు ఉంది పరిస్థితి. అట్లా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే ఈ బంగారం ధర పెరిగిపోవడం కూడా 1,90,000 పోయింది, మళ్ళీ 1,60,000 దగ్గరకు వచ్చేసింది. దీనివల్ల సామాన్య మానవులు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ వృత్తి వాళ్ళు బంగారం కొనలేని స్టేజ్కి వచ్చేసేసింది. కొనలేకపోవడంతోనే వాళ్ళు వస్తేనే వాళ్ళ ద్వారానే మాకు పని దొరుకుతుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు హై క్లాస్ ఫ్యామిలీ కంటే మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ప్లస్ లో క్లాస్ ఫ్యామిలీతోనే మాకు వృత్తి నడుస్తుంది. మాకు హై క్లాస్ ఫ్యామిలీ ఏంటంటే పెద్ద పెద్ద షోరూమ్లోకి వెళ్ళిపోతారు, కొనుక్కుంటారు. వాళ్ళు ఈ మార్వాడి వ్యవస్థ వచ్చి కూడా మాకు పొట్ట మీద కొట్టేసారు వాళ్ళు, మా స్వర్ణకారుల మీద. మార్వాడి వ్యవస్థ రావడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంది? మార్వాడి వ్యవస్థ రావడం వల్ల మాకు వచ్చే నష్టం ఏంటంటే వాళ్ళు వచ్చింది మార్వాడి వ్యవస్థ ఏ బేసిక్లో వచ్చారు, గ్రీవ్ ఘాట్ అనేది పెట్టుకొని పాన్ బ్రోకర్ వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మా బంగారం ఆర్డర్ పట్టుకొని చేయడం, రెడీమేడ్ పెట్టేసరికి వాడు చెప్పేది ఒకటి చేసి ఒకటి, అలా మోసం అనేది చాలా ఉంటుంది. కానీ పబ్లిక్ తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అద్దాలను షోకేజ్ చూసి దానివల్ల ఏంటంటే దానికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయి కొనుక్కోవడం, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే ఆ బంగారంకు మా చేయించుకునే దానికి నాణ్యతలో చాలా తేడా ఉంటుంది, ప్యూరిటీలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అది అందరికీ గ్రహించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ఏమైపోయింది అంటే ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇచ్చి నాకు రేపు ఇస్తావా, ఇప్పుడు ఇస్తావా, రెడీగా ఏముందో అట్లా జనరేషన్. కానీ అందులో దానివల్ల ఎంత లాస్ అవుతుంది అనేది వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. రెండవది ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే బంగారం ధర బాగా పెరిగింది కదా. బంగారం ధర పెరగడం వల్ల ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళకు వచ్చే నష్టం ఏముంది?
ఇప్పుడు మాకు రేటు పెరగడం వల్ల మిడిల్ క్లాస్ పబ్లిక్, లో క్లాస్ పబ్లిక్ మా దగ్గరికి వృత్తి ఆర్డర్ చేయించుకోవడానికి వస్తారు. ఓకే. అలాంటి వాళ్ళు మాకు రాక ఈ రేటు పెరగడం వల్ల ఇప్పుడు వాళ్ళకి వచ్చేదే మామూలు వచ్చే ఇప్పుడు వాళ్ళకు కూలి పని చేసుకుంటారు, జాబ్ చేసుకున్నా కూడా ఎంత వస్తుంది, 20,000, 30,000, 40,000 శాలరీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంతా ఇప్పుడు మాకు మైనస్ అవ్వడం, రేటు పెరగడం వల్ల మాకు వృత్తి కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మా జనరేషన్ ఇప్పటికే మాకు ఈ 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి మాకు కొంచెం ఈ 60-70 వేల నుంచే స్టార్ట్ అయింది. మాకు 50,000 వరకు అటు ఇటు వర్క్ నడుచుకుంటూ వచ్చింది. ఈ 70,000 నుంచి మొత్తం మాకు పని మొత్తం తగ్గుకుంటూ వచ్చింది. ఈ రేటు ఇంకా మొత్తం మమ్మల్ని బంధ పెట్టేసినట్టు అయిపోయింది మా వృత్తి మొత్తం. ఎందుకంటే వృత్తి కోల్పోవడం జరిగిపోయింది. రేపు నెక్స్ట్ జనరేషన్ కూడా మా పిల్లలు కూడా ఎవరు రారు ఇంట్లోకి, మాతోనే క్లోజ్ అయిపోతుంది ఇది. రేపు రాను చాలా దీనస్థితిలో వెళ్ళిపోయింది మా బ్రతుకులు. ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తున్నారు? ప్రభుత్వం నుంచి మాకు ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన షోరూమ్ల వల్ల కూడా మాకు అది కూడా ఎఫెక్ట్ జరిగింది. ప్రభుత్వం వల్ల మాకు ఏంటంటే మాకున్న నైపుణ్యత ఉంది, మాకు నైపుణ్యత చేకూర్చి ఇప్పుడు అక్కడక్కడ క్లాసులు పెట్టి నేర్పించి ఇంకా మన మిషనరీ మాకు ఇచ్చి లోన్ సౌకర్యం ఇచ్చి ఇలాంటివి మాకు కలిగిస్తే మేము కూడా ఈ పొడి ప్రపంచంలో ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఈ లోన్లు కూడా ఎట్లా అంటే ఈ మన ఏమంటారు సబ్సిడీ లోన్లు ఒకటి, దానికి ఏంటంటే మన గ్యారంటర్ లేకుండా కావాలి మాకు. ఎందుకంటే గ్యారంటర్ కావాలి మాకు. ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు మిషనరీ కావాల్సి వస్తుంది. ఒక మిషనరీ 40-50 లక్షలు ఉంటుంది. ఇప్పుడు మిషనరీకి 50 లక్షలు దానికంటే ఓకే, కానీ ఇప్పుడు ఈ 5 ఇచ్చే ₹1,00,000, 2 లక్షలకు బ్యాంకులలో ఇచ్చే లోన్లకు వాళ్ళు నానా తిప్పలు పెట్టడం, ఇవ్వడము, దానికి వాళ్ళు జమానత్ కావడం, ఇదేంటంటే మాకు ఇలాంటివి లేకుండా డైరెక్ట్ మాకు ఇంత మినిమం ఒక స్వర్ణకారులకు ఇంత లోన్ అని ఒక 10 లక్షలు 15 లక్షలు అలాంటి లోన్లు ఇచ్చేసేసి ఇలాంటి మాకు సహకారం చేసేసి మా స్వర్ణకారులు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. గతంలో పేపర్లో చూస్తాం మనము, అంటే బంగారం ధర బాగా పెరగడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల మంది ఎవరైతే ఉందో స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి అందరూ వాస్తవమే. అది వాస్తవమే. ఈ ధర అయితే ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళల్లో ఈ ధర పెరగడం వల్ల కూడా మాకు వృత్తి కోల్పోవడం జరిగింది. దానివల్ల వృత్తి లేక ఇప్పుడు పట్టణాల్లో పోయి బ్రతుకుతారు పోయిన వాళ్ళందరూ విలేజ్లోకి వచ్చి బ్రతుకుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితికి వచ్చేసింది, ఇల్లుకి రెంట్ కట్టలేని పరిస్థితికి వచ్చేసింది. దానివల్ల ఏంటంటే మా స్వర్ణకారులు ఆదుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. పని వృత్తి చాలా తగ్గిపోయింది ఈ పోటీ ప్రపంచంలో. ఎక్కడికి వేరే వాళ్ళు కూడా మా వృత్తిలోకి వచ్చేసి మా వృత్తిని పొట్ట మీద కొట్టేసేసారు. దానివల్ల కూడా మా వృత్తి కోల్పోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే మా స్వర్ణకారులకు ఆర్థికంగా గవర్నమెంట్ పరంగా మాకు ఆదుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెన్షన్స్ కూడా లేవు మా వృత్తిలో. గీత కార్మికులకు ఉన్నది, వేరే వాళ్ళకు ఉన్నాయి. మా రాంట్లో వృత్తి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఈ సన్న వృత్తి ఉంటుంది మాది. మా కళ్ళకు చాలా ఎఫెక్ట్ పడుతుంది, మా కంటి చూపు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మాకు ఏంటంటే మాకు కూడా ఆర్థిక పరంగా పెన్షన్ మాకు కలిగాలని ఒకటి కోరుకోవడం జరుగుతుంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు. నెక్స్ట్ ఏంటంటే మాకు కూడా పని కావాలంటే మాకు కూడా నెక్స్ట్ జనరేషన్ గురించి కానీ మేము కూడా అభివృద్ధి కావాలంటే మాకు లోన్లు కావాలి, ప్లస్ ఈ పోటీ ప్రపంచం ఎదుర్కోవాలంటే సబ్సిడీ లోన్స్ కావాలి, ప్లస్ ఏదంటే మిషనరీ మెయిన్. ఇంకోటి మిషనరీ అనేది కూడా మాకు ప్రభుత్వ పరంగా మాకు సబ్సిడీలో లోన్లు ఇవ్వాలని కోరుకుంటారు. తంగెలపల్లి చెందన్న. ఎక్కడ మీ ప్రాపర్? భువనగిరి స్థానికం. అవునన్నా. ఎంత ఉంది బంగారం రేటు? 1,63,000. ఇంతకు ఎంత ఉండే? ఇంతకుముందు 63 నుంచి 70,000 దాకా ఉండే. రేట్లు బాగా పెరిగినాయి కదా? అవునన్నా. సో దీనివల్ల స్వర్ణకారుల మీద ఏమైనా ఎఫెక్ట్ పడ్డదా? చాలా ఎఫెక్ట్ పడ్డదన్నా. ప్రస్తుతము మా తరం వరకే లాస్ట్ అయిపోతుండొచ్చు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే ఈ పని నేర్పించాలంటే కూడా మేము చాలా మేమే ఇంత అవసరపడుతున్నాం కదా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే ఈ పని నేర్పించి ఇబ్బంది పెట్టించడం ఎందుకని దీని మీద మా వరకే ఖతం చేసేస్తున్నాం అన్న. ఎందుకంటే అంత ప్రాబ్లం ఏమొస్తుంది దీనివల్ల అంటే ఇప్పుడు రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా స్వర్ణకారులు ఒక 1,100 మంది పైగా ఆర్థిక ఇబ్బందులతోనే ఆకలి చావులతోనే చనిపోయారన్న. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది, దాన్ని దాటేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న ఏదైనా ఆదుకుంటుందేమో అన్న చిన్న ఆశతోని మేము ఎదురు చూస్తామన్న. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు పని చేసినే కదా మేము బతికేది, పని చేసేనే కదా మేము వచ్చే కూలీ మీదనే ఆధారపడి బతుకుతాం అన్న. దాని మీద ఏం బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు కార్పొరేట్ జ్యువెలర్ షాపులోనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇరేనియం అనే ఒక మెటల్ కలుపుతారు. దాంతో ఏమవుతుంది అంటే స్కిన్ క్యాన్సర్ అవడము, మళ్ళీ ఆ బంగారం టెస్టింగ్ లో ఇట్లా తెలియదు, అంటే కంప్యూటర్ టెస్టింగ్ దేని ద్వారా కూడా తెలియదు.
దాన్ని మెల్టింగ్ చేసి తేజాబ్ ద్వారా కరిగిస్తేనే తెలుస్తుంది తప్ప ఇంకా దేంట్లో కూడా తెలియదు అది. సో మెయిన్గా అంటే మీరు బంగారం ధర పెరగడం వల్లనే ఇబ్బందులు పడతారా, ఇంకేనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? అంటే మెయిన్గానైతే బంగారం ధరనేనా, ఎందుకంటే 1,63,000 పెట్టిన వ్యక్తి దాన్ని ఇచ్చిన వెంటనే అంటే 1 అవర్లో నాకు ఐటెం కావాలన్నట్టు చూస్తారు ఎదురు కస్టమరు. మేము టైం కావాలంటాం. ఆ టైం కావాలంటే ఏం చేయాలి? ఈ ₹1,00,000 ఇచ్చిన 1,63,000 ఇచ్చిన వ్యక్తి ఆగుతాడా? ఆగడు. నాకు 2-3 days కావాలంటే ఇస్తారా? అంత టైం ఇవ్వలేకపోతున్నాం. రేట్లు పెరిగిన తర్వాత కస్టమర్ రావడం తగ్గిరా షాపులకి ఏమన్నా? చాలా తగ్గిందన్న. దీనివల్ల కావచ్చు అట్లా అంటారు. ఇప్పుడు కార్పొరేట్ జ్యువెలర్ షాపులు వాళ్ళ ఆర్భాటాలు హంగామాలు చూసి అక్కడ ఆకర్షణ అవుతారు. మాది ఈ వర్క్ చూసేసరికి మేము చేసామా చేయము, చిల్లర పనులే చేస్తారేమో అన్న చిన్న చిన్న రాగి అంటే పుసలతో అల్లపియడము లేదా మట్టలు చేపడము, ఇది చిన్న చిన్న రిపేర్ల కాడికే వస్తున్నారు. చిన్న రిపేర్ చేయించాలన్నా కానీ 2,000 పైన అవుతుంది. అది చెప్తే వాళ్ళకి అర్థమైతలేదు. అంతేందుకు ₹50 చేస్తారా, రూపాయికి చేస్తారా, ఈ విధంగా అడుగుతున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పనిలో ఉన్నారు మీరు? నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్. ఇది మీ ఓన్ ఇది? లేదన్నా, మా బావగారి చేతిలో నేను పని చేస్తాను. ఇది రెంటాలు ఇప్పుడు సొంతం అయితే? ఇది ప్రస్తుతం అయితే సొంతమేనా. అంటే యావరేజ్ మీ నెలకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఈ పని మీద, ఈ వృత్తి మీద? ఇప్పుడైతే యావరేజ్ అని ఏం చెప్పలేని పరిస్థితి అన్న. ఒకప్పుడు ఉండే నెలకు ఒక 30 నుంచి 40 దాకుంటుండే. అంటే 1,000 లక్షలు ఏం బెనిఫిట్ ఉండదు అన్న. ఇప్పుడు అంత ఏం లేదు, ఇన్కమ్ లేదు. ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. అవునా? ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కోరుకుంటారా? ప్రభుత్వం నుండి అన్న మేము ఒకటే కోరుకుంటున్నామన్నా, ఆధునికమైన ఏది మాకు మిషన్లు కావాలని కోరుకుంటున్నాము, సబ్సిడీ రుణాలు కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే దాని ద్వారా మేము ఇంకనన్నా కొద్దిగా మెరుగైన మేము పనిని మేము కస్టమర్లకు కల్పించాలని ఉద్దేశంతో, మళ్ళా 50 పైపడి ఉన్న వాళ్ళకు ఏది కంటి చూపు మందగించడము, ఒక పెన్షన్ లాంటివి ఇలాంటివి కావాలని కోరుకుంటున్నాం అన్న. కంటి చూపు మందగిస్తుంది దీనివల్ల ఈ పని చేయడం? ఖచ్చితంగా ఒక 30 ఏజ్ దాటిందనుకో మందగిస్తుంది. కంటిన్యూగా లైటింగ్ మొత్తం వర్క్ చేస్తారు. అవును. దీన్ని ఏం చేస్తామంటే సాల్టరింగ్ చేస్తుంటాం కదా, వెల్డింగ్ ఏది అక్కడము, దాంతో ఏది కంటి మీద బుడగలు రావడం అలాంటివి వచ్చేస్తుంది దాని మీద అట్లా. ఇంకొకటి ఏంటంటే మేము ప్రభుత్వం నుంచి అయితే ఒకటే కోరుకుంటున్నాం అన్న, మాకు ఏది ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ కావాలని కోరుకుంటున్నాం. 1,60,000 పెట్టి బంగారం కొంటాడా? 28,000 పెట్టి ఎండవాడన కొంటాడా? కనీసం మట్టే కాదు, పుస్తల తాడు కూడా చేయడానికి ఇవ్వని తోట అయితలేదు ఇట. అసలు హౌస్లో ఎట్లా బతకాలి? మార్వాడి దుకాణం ఎక్కువైనాయి, హౌస్లో దుకాణం తక్కువైనాయి. మధ్యతరి కుటుంబం ఎట్లా బతకాలి? ఇటు కిరాయి కట్టాలి, అటు ఇల్లు కట్టుకోవాలి, ఆడ కరెంటు బిల్లు కట్టాలి, ఈడ కరెంటు బిల్లు కట్టాలి. ఎట్లా బతాడానికి? కనీసం పొద్దు నుంచి కూర్చుంటే ₹100 రావాలా? ఆ 100 కూడా మీకు తెలియదు. మాకు ఉన్నోనికి ఉన్నది, లేనోనికి ఏం లేదు. ఎట్లా అవుతుంది మరి? ముఖ్యమంత్రి ఏం చేస్తా అన్నాడు, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఏం చేస్తా అన్నాడు, ఈ కౌన్సిలర్ ఏం చేస్తా అన్నాడు? పట్టించుకోవాలి దీన్ని. ఎవరైనా సకా పట్టించుకుంటే ఏమన్నా అవుతుంది. స్వర్ణకారులు అంటే ఇచ్చేది లేకుండా అయిపోయింది. నేను చెప్తానా, ఇప్పుడు సాగలోనికి ఏమో ఇస్త్రీపేట కొనిచ్చారు, కుమ్మరోళ్ళకేమో ఇది అవి కొనిచ్చారు, అందరికాన్ని వస్తారు. హౌస్లోని కనీసం పని సామాను కొనిచ్చినారా మొఖాలకి? బీసీబీ అంటారు, తీసి పడతంగిరి అన్నాడా? బీసీబీ అంటే ఏంది? బీసీ నోట్లు కావాలి కానీ నీకు ఇప్పుడు పట్టించుకుంటా ఉన్నా అసలు స్వర్ణకారులని. ఓ కేసు పడితే ఒకటి ముంగడికి వచ్చేవాడు లేడు. ఏం న్యాయం లేదన్న, ఇది ధర్మం కాదు. ఇప్పుడు రేట్లు పెరగడం వల్ల మీకు ఇబ్బంది అవుతుందా? ఈ రేటు ఎవడొస్తాడు ఈడ? ఎవడు వచ్చులేదు పాలేదు ఈడ. ఓ ఉన్నోడు పైసలు ఉన్నోడు దుఃఖం తీసి కూర్చుంటారా వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం మీకు ₹1,00,000 లోన్ ఇచ్చింది అప్పుడు మాకు ఇవ్వలేదా? మాకైతే మాకైతే ఇవ్వలేదు.